3 రోజుల కిందట ఒక ఛానల్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి. నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, సరే ఏం జరిగిందా ఏం జరగలేదని మనం పక్కకు పెడితే దీన్ని మీద కొంత నేను వీడియో ద్వారా నేను కోరుతున్న ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ వేయడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. రాత్రి 11-12 గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే, కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి. దీన్ని కొంత దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే, సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది, అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది. దాన్ని ఎవరం కూడా సమర్థించము. అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తాయి. ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. దట్టు మహిళా అధికారుల మీద అసలుగా ఎలాంటి వార్తలు వస్తే దట్టు ఎవరు కూడా మేము ప్రోత్సహించము. అధికారుల మీద వచ్చినా రాజకీయ నాయకుల మీద వచ్చినా లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే. దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే. అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము. అయినా సరే ఇప్పుడు కమిటీ వేసారు, గవర్నమెంట్ కమిటీ వేసింది. కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి. ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి. నిజాలేంది అబద్ధాలేంది ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు 12 గంటలకు 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. అర్ధరాత్రి జర్నలిస్టులు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. దీని మీద సిట్ అధికారులు, డీజీపీ గారు అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా. సరే సిట్ కమిటీ ముఖ్యమంత్రి గారు సిట్ కమిటీ వేయడానికి ఏంటంటే, అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్. కానీ సిట్ అధికారులు ఇంత అర్ధరాత్రి కూడా అందరినీ భయపడే విధంగా, భయాందోళన గురి చేసే విధంగా, జర్నలిస్టులకు భయపడే విధంగా ఈ అర్ధరాత్రి కూడా అరెస్టులు చేయడం ఎందుకు? సిట్ అంటే కమిటీ. అది మీరు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని పిలవండి, నోటీసులు ఇవ్వండి, పిలవండి. వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాగు, మీరు ఈ వార్తలు ఎట్లా ఇచ్చారు అని ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత మీరు కేసులు చేయండి. కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను చేసేసరికి అయితే జర్నలిస్టులో ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ అర్ధరాత్రి అరెస్టులు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులు కోరుతున్నా. తక్షణమే ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారని అడగండి. దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఈ అరెస్టులు అనేది ఆపండి, జర్నలిస్టులు అరెస్టులు అనేది ఆపండి. ఇది ఒక రాష్ట్రము, ఇది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతిపక్షాలు దీన్ని ఇంకో రకంగా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సిట్ అధికారులు కొంత కూల్ మైండ్ తోటి మీరు కొంత నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి కేసులు ఏదైనా ఉంటే మళ్ళీ మీరు గవర్నమెంట్ తోటి మాట్లాడి అప్పుడు ఆలోచన చేయండి. ఈ అరెస్టులు అనేది మీరు
ఆపితే బాగుంటుందని నా ఆలోచన సిట్టాధికారులకు మీడియా ద్వారా నేను కోరుతున్నా. దయచేసి మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మా ఇంట్లో ఆడపిల్లలన్నా మేము కూడా ఫీల్ అవుతాము. ఐఏఎస్ అధికారులు ఆడవాళ్ళం కూడా అనే దాంట్లో నేను 100% అది ఎవరు వేసినా తప్పే. ఐఏఎస్ అధికారులు మీ ఆడవాళ్ళకు సంబంధించిన ఐఏఎస్ అధికారుల మీద ఎవరు వార్తలు తప్పులు ఎవరు వార్తలు రాసినా తప్పే. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. వెంకటరెడ్డి గారి మీద కానీ అధికారుల మీద రాసిన వార్తని నేను పూర్తిగా ఖండిస్తున్నా. అలాంటి వార్తలు ఎవరు రాసినా తప్పే. కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి, పిలవండి, నోటీసులు ఇవ్వండి, అని అడగండి. ఆ రకంగా మీరు మూగండి. కానీ ఇట్లా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసి ఒక భయం, జర్నలిస్టులు అందరిని అరెస్ట్ చేస్తున్నారు, ఒక యుద్ధవాతావరణం తీసుకురాకండి అని నేను సిట్టాధికారులకు కోరుతున్నా. డీజీపీ గారిని కూడా కోరుతున్నా. తక్షణమే డీజీపీ గారు కూడా సరే ఇప్పుడు ఈ కమిటీకి సజ్జనార్ గారు ఉన్నట్టున్నారు, వారిని కూడా నేను కోరుతున్నా. దయచేసి మీరు ఇమ్మీడియట్లీ కొంత ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలేసి మీరు అందరికి నోటీసులు ఇచ్చి మీకు ఎవరెవరైతే వార్తలు ఇచ్చారో వాళ్ళని పిలిచి మీరు వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ రకంగా ఎంక్వైరీ చేయండి. కానీ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అరెస్టు చేస్తున్నారని ఒక యుద్ధ వాతావరణాన్ని వచ్చే రకంగా అరెస్టులు చేయొద్దని నేను డీజీపీ గారికి, సజ్జనార్ గారికి, ఈ సిట్ కమిటీకి అంటే ప్రభుత్వానికి నేను ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అరెస్టు చేస్తున్నారు, అధికారుల మీద రాసిన వార్తలను వ్యతిరేకంగా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారని ఒక యుద్ధ వాతావరణాన్ని రాష్ట్రంలో రాకుండా చూడాలని కూడా నేను డీజీపీ గారిని, సిట్ కమిటీ అధికారులను నేను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.